ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లోనే ఉంటుంటే నాన్న ఆలోచనలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. అందుకే కాసేపలా బయటికి వెళ్ళొస్తాం. అత్తయ్య ఒక్క నిమిషం. బయటికి వెళ్ళినా కాసేపటి తర్వాత మళ్ళీ వచ్చి డబ్బుల గురించి ఆలోచించక తప్పదు కదా అత్తయ్య. ఆ సమస్య నుంచి బయటపడేంత వరకు అందరి బ్రెయిన్లోనూ అదే ఉంటుంది. నేనైతే నా ఫ్రెండ్స్ కొంతమందిని అడిగి ప్రయత్నం చేశానమ్మా. అందరూ సారీ సారీ అంటున్నారు. నిజంగానే అడిగావా? ఇటువంటి సీరియస్ మ్యాటర్ అప్పుడు నువ్వు జోక్ లేక బావా. నీకంత అనుమానంగా ఉంటే కృష్ణ ఫోన్ ని చెక్ చేయలేరికం. ఎంతమందికి ట్రై చేశాడో నీకే తెలిసిపోతుంది. కట్టుకున్న భార్యైనా చెయ్యాలి, కన్నతల్లైనా చెయ్యాలి అన్నట్టు ఏదైనా సరే మనమే చూసుకోవాలి. బయట వాళ్ళ దగ్గర నుంచి సహాయం అందుతుంది అంటే ఒట్టి మాటలే. అవునక్క, ఈ రోజులో మన దగ్గర డబ్బు ఉంటేనే మళ్ళీ డబ్బు పుడుతుంది గాని డబ్బు లేకపోతే డబ్బు మన దగ్గరికి రావడం చాలా కష్టం. అవని మేడం తన వంతు ప్రయత్నం తాను చేస్తానని అన్నారు కదా. మీ చిన్న కోడల దగ్గర నుంచి ఏదో ఒక రకంగా సహాయం అందుతుందేమోనని నాకు అనిపిస్తుంది. అంత లేదమ్మా, ఆవిడ గారివన్నీ నాటకాలే. నలుగురిలో ఉన్నప్పుడు 4 మాటలు అనేస్తే పడుంటాయి కదా అని ఏదో నోటికొచ్చింది వాగి వెళ్ళిపోతుంది. సమస్యకి పరిష్కారం అవని దగ్గరే ఉంది అత్తయ్య. తన దగ్గరుందా? ఎలా? నేను చెప్పబోయే ఐడియాని అందరూ ఫాలో అయ్యారంటే గనక 10 లక్షలు పుట్టించడం పెద్ద కష్టమేం కాదు. ముందు ఆ ఐడియా ఏంటో చెప్పు. అమ్మవారు ముక్కు పుడక అవని దగ్గరున్నాయి. ముక్కు పుడకను ఎవరి దగ్గరైనా తాకట్టు పెడితే గండం నుంచి బయటపడిపోతాం. ఈ మాట వినగానే అందరూ కంగారు పడిపోతారని నాకు తెలుసు. కానీ అంతకు మించి మనకి వేరే మార్గం కనిపించడం లేదు. దానికి 10 లక్షలు కాదు, అవసరమైతే 10 కోట్లు కూడా వస్తాయి. సమస్య గట్టెక్కిపోయిన తర్వాత మెల్లగా ముక్కు పుడకను విడిపించుకుందాం. ఏమంటారు? అది తాకట్టు పెట్టుకునే వస్తువు కాదమ్మా, పూజల్లో మాత్రమే ఉండవలసింది. అది బయటికి తరలించే వస్తువు కాదమ్మా, మన వంశం దగ్గర మాత్రమే ఉండవలసిన వస్తువు. అమ్మవారిని ముక్కు పుడకని నా తల్లిదండ్రులు మాకు అందించినప్పుడు చెప్పిన మాటలను మేము ఇప్పటికీ గుర్తుంచుకున్నామమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వ్యక్తిగత అవసరాలకు వాడకూడదు. అవసరమైతే నేను జైలుకైనా వెళ్తాను, కానీ అటువంటి పనికైతే అంగీకరించను. మీరేమంటారత్తయ్య? అమ్మ కూడా అదే అంటుంది. ఎందుకంటే ముక్కు పుడుక్కున్న విలువ వేరు, దాన్ని బజారులో పెట్టేస్తే దాన్ని మనం అవమానించడం అవుతుంది. దానివల్ల అమ్మవారికి ఆగ్రహం వచ్చి మన మీద మరింత ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు చెప్పండి అత్తయ్య. అమ్మ ఆ విషయానికి ఒప్పుకోదులే నిహారిక. నువ్వు అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఇటువంటి చెత్త సలహా ఇస్తావనే అనుకున్నాను. అత్తయ్య మీరు మాట్లాడండి. అయ్యో, ఎందుకు పెద్దావిడ గారిని ఇబ్బంది పెడుతున్నారు? నిహారిక చెప్పిన దాని గురించి అమ్మ ఆలోచనలో పడింది. అందుకే నిహారిక పదే పదే అడుగుతోంది. నిహా చెప్పిన దానికి నువ్వు అగ్రీనా కాదా? ఫైనల్ జడ్జిమెంట్ నీ దగ్గర అని. నేను ఒప్పుకుంటున్నాను. ఒకరి దగ్గర చేజాచవలసిన అవసరం లేదు. అదేదో అమ్మవారి ముందే చేజాచుదాం. నిహారిక సూచించిన ఆలోచన తప్ప మన దగ్గర మరో మార్గం లేదు.
అమ్మవారు నా మీద ఆగ్రహం చూపిస్తుందో అనుగ్రహం చూపిస్తుందో చూద్దాం. నేనైతే నా భర్తని రక్షించుకోవడం కోసం ఆ పనిని చేయక తప్పదు. వేద మరొకసారి ఆలోచించు. ఈ కొద్ది సమయంలోనే 100 రకాలుగా ఆలోచించానండి. ఇంకా ఎవరు వెనకకి లాగకండి. వెళ్ళి అవనినే అడుగుదాం పదండి. అవని, అవని, బయటికి రా. మిడతల దండొచ్చినట్టు అందరూ ఒకేసారి వచ్చారేంటి? అత్తయ్య వచ్చింది. అత్తయ్య వెనుక మేము రావాల్సి వచ్చింది. సూత్రధారి మాత్రం నిహారికనే. ఇక నువ్వు ఆగు, వాగకు. విషయంలోకి సూటిగా వెళ్దాం. ఇదిగో సుజాత, ముందు నీ చెల్లెల్ని పిలు. విషయం ఏంటో నాతో చెప్పండి, నేను నా చెల్లెలికి చెప్తాను. నేను నేరుగా అవనితోనే మాట్లాడాలి. మీరు నా ఇంటికి వచ్చారా? ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. లోపలికి రండి, భోంచేసి వెళ్దురు. ఆ, పదండి పదండి. అవని చేతి వంట తిని చాలా కాలం అయింది. కక్కుర్తోడు, కాసేపు గమ్మునుండు. మీరు రారని తెలుసు గాని విషయం ఏంటో చెప్పండి. మావయ్య గారి విషయం నీకు తెలిసిందే కదవని, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మా కోసం ఏమైనా చేస్తానంటావు కదా, చేస్తావా మరి? మేడం గారిని కావాలని ఇబ్బంది పెట్టేవైతే ఖచ్చితంగా చేయదు. ఏంటి ముందుగానే మీ మేడంకి హింట్ ఇస్తున్నా? మరీ భక్తి చూపించేకు, అర్థమైందా? అత్తయ్య, మీరు స్ట్రైట్ గా విషయం అడిగేయండి. సమస్యకి పరిష్కారమేంటో ఆలోచించాం. నీ దగ్గర ముక్కు పుడక ఉంది కదా, దానిని మాకివ్వు. ముక్కు పుడకని పూజిస్తే గాలిలోంచి 10 లక్షలు పుడతాయా ఏంటి? దాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాం. ఆ